ఒకప్పుడు మట్టి గణపతి నదిలో కలిసిన నీళ్లు ఎప్పటికీ పరిశుభ్రంగానే ఉండేవి. పిల్లలు స్నానం చేసేవారు. చేపలు ఈదులాడేటివి. జీవం నిండిన నదిలా ఉండేది. మరి ఇప్పటి రోజుల్లో అమ్మా, నేను నీళ్ళల్లో ఆడుకోవాలమ్మా. వద్దురా బంగారం, ఈ నీళ్లు ఇప్పుడు కలుషితమైపోయాయి. మా రోజుల్లో మేము ఆడుకున్నాం, కానీ ఇప్పుడు ఈ నీళ్లలో వ్యాధులు వస్తాయి. అయ్యో చూడమ్మా, చేపలు కూడా చనిపోతున్నాయి. ఎందుకమ్మా ఇలా అయింది? ఈ కాలంలో మట్టి గణపతుల కన్నా ఆర్టిఫిషియల్ గణపతులు ఎక్కువ అయ్యాయి. అవి నీటిలో కరగవు నాన్న. అందులో వాడే ప్లాస్టిక్, అలాగే రకరకాల రంగుల వల్ల నీళ్లు కలుషితమైపోతున్నాయి. నీటిలో మైక్రో ప్లాస్టిక్ కలుస్తాయి. చేపలు తింటాయి. చివరికి మనం తినే ఆహారంలోకి వస్తాయి. దాంతో వ్యాధులు పెరుగుతాయి. పంటలు కూడా పాడవుతాయి. సరే అమ్మా, ఇంటికి వెళ్దామా? మేము కూడా అమ్మ వాళ్ళలాగా నీటిలో ఆడుకోవాలంటే ఏం చేయాలి? రేపు స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్తో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, నీళ్లు ఇలా కలుషితం అయితే మన భవిష్యత్తు చెడిపోతుంది. చేపలు కప్పలు చనిపోతాయి. రైతులకు కూడా పంటలు నష్టం జరుగుతుంది. మనము ఈత నేర్చుకోలేము, ఆడుకోలేము కూడా. అలాగే తాగునీరు కూడా మెల్లగా పాడవుతుంది. మ్యామ్, నేను చెప్పింది కరెక్టే కదా? అవునమ్మా, కరెక్ట్గా చెప్పావు. మీరందరూ ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతిని వాడితేనే పరిష్కారం ఉంటుంది. మీరు చిన్నారులు కావచ్చు, కానీ పెద్దలకి అవగాహన కలిగించవచ్చు. ఎస్ మ్యామ్, ఇకపై మట్టి గణపతిని మాత్రమే ఉపయోగిస్తాం. మనమందరం కలిసి మట్టి గణపతిని వాడితేనే నీళ్లు పరిశుభ్రంగా ఉంటాయి, ప్రకృతిని కాపాడుతాయి, భవిష్యత్తు తరాలకి జీవం నిండిన నదులు దొరుకుతాయి. ఈ వినాయక చవితికి మట్టి గణపతిని వాడండి, ప్రకృతిని కాపాడండి, భవిష్యత్తుని రక్షించండి. మేమైతే ఎప్పుడూ మట్టి గణపతినే వాడతాం. మీరు ఏ గణపతిని వాడతారు? కామెంట్ చేయండి.